హలో అండి, వెల్కమ్ టు మగో ఎంబ్రాయిడరీ నెల్లూరు డిస్టిక్ వింజమూరు. అక్క, నువ్వు శారీకి బ్లౌజ్ సెలెక్షన్ ఎలా చేస్తావు, డిజైన్ ఎలా చేస్తావు అని ఒక చెల్లెలు అడిగింది. తనకి ఈ ఒక్క దాంతో అంటే ఈ వీడియోతో కొంచెం క్లారిటీ వస్తుందేమో అని చెప్తున్నాను. యాక్చువల్లీ నేను ఈ శారీని వీడియో కాల్లో చూశాను అనమాట. వీడియో కాల్లో చూసి ఏ డిజైన్ అయితే బాగుంటుంది అని అడగగానే నాకు ఒక డిజైన్ గుర్తొచ్చింది. అది పెట్టడంతో ఓకే అనేసారు. ఎందుకు అనిపించింది అని అంటే, ఈ శారీని ఒక్కసారి చూడండి. ఇలా గమనిస్తే దీంట్లో చాంద్ బాలీస్ ఉన్నాయన్నమాట. ఏదైనా ఒక శారీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఆ శారీని ఫస్ట్ తిరగేసి మరగేసి చూడాలన్నమాట. బాగా చూస్తేనే మనకి అందులో ఏ డిజైన్ ఉంది. ఇప్పుడు ఇందులో ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ లీవ్స్ ఉన్నాయి చూడండి. ఎక్కువ లీవ్స్ చాంద్ బాలీస్ ఉన్నాయి. ఈ రెండు చూడగానే ఒక డిజైన్ గుర్తొస్తుంది. ఎక్కువగా డిజైన్ చేసే వాళ్ళకి, ఇంతకుముందు చాలా బ్లౌజులు వర్క్లు వేసిన వాళ్ళకి ఈ డిజైన్ చూడగానే ఒక డిజైన్ గుర్తొస్తుంది. అదే డిజైన్ ఆ రోజు నేను వేస్తున్నాను మిషన్ మీద ఉండగానే వీడియో కాల్లోనే చూపించాను అనమాట. చూపించగానే రైట్ అనేసారు. అదే ఈ వర్క్ అనమాట. కట్ వర్క్ తోటి వస్తుంది. నెక్ మొత్తం కట్ వర్క్ చూడండి. ఇలాగా మొత్తం ఫ్లవర్, ఈ లీవ్స్ అనేవి మనం డిజైన్లో ఇందాక చూసిన డిజైన్లో కూడా ఉన్నాయి కదా శారీలో, ఈ లీవ్స్ తోటి. అండ్ ఇదిగోండి చాంద్ బాలీస్. ఈ బ్లౌజ్లో స్పెషల్గా చాంద్ బాలీస్ అనమాట. ఇది యాక్చువల్లీ నెట్ ప్యాటర్న్ కూడా వేసుకోవచ్చు. అయితే నెట్ అందరూ వేసుకోరు కదా, సో అందుకని చెప్పేసి దీనికి ఇప్పుడు చూడండి హ్యాండ్ మధ్యలో చాంద్ బాలి. ఇది ఈ చాంద్ బాలి ఇంచుమించుగా దగ్గరగానే ఉన్నాయి. సో నాకు దీన్ని చూడగానే ఇది గుర్తొచ్చేసింది అనమాట. అందుకని ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను. ఇలా సెలెక్ట్ చేస్తుంటాను నేను డిజైన్స్. ఆల్మోస్ట్ శారీని ఫస్ట్ బాగా చూస్తాను, దాన్ని బట్టి ఆటోమేటిక్గా నాకు గుర్తొచ్చేస్తుంది అనమాట. ఆ డిజైన్ నేను కస్టమర్కి సజెస్ట్ చేస్తాను. వాళ్ళకి నచ్చిందంటే ఓకే, నచ్చకపోతే ఇంకొక డిజైన్ చూపిస్తాను. వాళ్ళకి నచ్చిన తర్వాతే చేయించుకుంటారు. ఇది బ్యాక్ నెక్ అనమాట. ఫ్రంట్ నెక్ ఇప్పుడే స్టిచ్చింగ్ అయిపోయింది, ఇంకా హెమ్మింగ్ కూడా అవ్వలేదు. ఇది హ్యాండ్స్కి వచ్చేసి ఇలా వస్తుంది చూడండి. అండ్ దీనికి హ్యాంగింగ్స్ కూడా ఇలా పికాక్స్ వేసాను. శారీలో ఉన్నాయా అంటే శారీలో లేవు, కానీ వేసా. ఇది కూడా వేయచ్చు, కానీ ఇది దీనికంటే కూడా నాకు ఎందుకు పికాక్ బాగా అనిపించింది. సో అందుకని పికాక్స్ వేసాను. చాంద్ బాలీలో అంటే ఈ శారీలో ఉండే దీంట్లో పికాక్స్ ఉన్నాయి చూడండి. ఆ పికాక్స్ని పెట్టుకొని పికాక్స్ వేసేసాను అనమాట. అంటే అంత దగ్గరగా పరిశీలించాలి ఒక శారీని, అప్పుడే ఆ డిజైన్ మీద మనకు ఒక పట్టు అనేది వస్తుంది. అండ్ ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ చూస్తున్నారు కదా. ఇలా ప్రిన్స్ కట్ స్టిచ్ చేస్తే కొంచెం వేరే ఉంటుందన్నమాట. నేను ఇట్లా కట్ వర్క్ స్టిచ్ చేస్తే వేరే కాస్ట్ ఉంటుంది. నార్మల్గా రౌండ్ నెక్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది. నెక్స్ట్ నేను కంటిన్యూగా ప్రైజెస్ కూడా చెప్పడానికి ట్రై చేస్తాను, వర్క్ది అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ది కూడా కలిపి. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్యాటర్న్ బ్లౌజులు కూడా స్టిచ్ చేస్తాము చూడండి. ఇలా బ్యాక్ నెక్ ఏమో వచ్చేసి ఇలా కట్ వర్క్ తోటి బోట్ నెక్ వచ్చింది. నెక్ ఇక్కడ మీరు చూసారంటే ఈ మూల గమనించారా మీరు? చూడండి నెక్ మూల ఇలా వస్తుంది. ఇది ఎలా చూపించాలబ్బా మీకు? ఇదిగో ఇలా చూడండి, ఇలా వచ్చి కట్ వర్క్ వస్తుంది బ్యాక్ సైడ్. ఇది ఫ్రంట్ ఏమో వచ్చి ఇలా స్టార్ నెక్ లాగా ఇచ్చాను. అండ్ ఇది కూడా ప్రిన్స్ కట్టే వస్తుంది. నేను చిన్న పఫ్ ఇచ్చాను ఇక్కడ. హ్యాండ్ కూడా స్కాలప్ ఇచ్చాను. మాకు ఈ సౌండ్స్ దెబ్బకి నేను ఒరిజినల్ వాయిస్ తోటి అయితే చేయలేకపోతున్నాను. ఆల్మోస్ట్ ఎక్కువ వాయిస్ డబ్ చేసుకుంటాను నేను, కానీ ఇలా కూడా చేయాలి అనిపిస్తుంది. సో అందుకని ఇలా స్కాలప్ ఇస్తాను. ఇట్లా ప్యాటర్న్ బ్లౌజెస్ కూడా చేస్తాను. వీటికి సపరేట్ ఉంటుంది కాస్ట్. ఒక్కొక్క బ్లౌజ్ని బట్టి డిజైన్ ఉంటుందన్నమాట. ఛార్జెస్ ఉంటాయన్నమాట. ఇందులోనే నార్మల్ కటింగ్కి ఒకలాగా ఉంటుంది అండ్ ప్రిన్స్ కట్కి ఒకలాగా ఉంటుంది. సో ఇదన్నమాట. ఇంక ఇలాంటి డిజైన్స్ కనుక మీరు చేయించుకోవాలని అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయొచ్చు. అండ్ చెప్పాను కదా, వింజమూరు నెల్లూరు డిస్టిక్, ఓకేనా?